సో మీరు ఇప్పుడు బిర్యానీ గురించి ప్రస్తావన తీశారు కాబట్టి రోజు బిర్యానీ తినడం వల్ల కానీ లేదు స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ ఈ పైల్స్ వచ్చే అవకాశం ఉందా? మీకు బేసిక్ ఏదైనా ఏ ఫుడ్ అయినా సరే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అంటే దానివల్ల పైల్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఏ ఫుడ్. సో మీకు ఇదేం ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. కొన్ని రకాల ఫుడ్స్తో కొంతమంది ఫ్రీగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే హ్యాబిట్ ఇంపార్టెంట్ మోషన్లో అనేది. ఇప్పుడు కొంతమంది ఉంటారు వారికి వాకింగ్ చేస్తే కానీ మోషన్ వెళ్ళలేరు, టీ తాగే కానీ పోలేరు, కాఫీ, సిగరెట్లు, పేపర్ చదవడం, ఇట్లా రకరకాల హ్యాబిట్స్ డెవలప్ చేసుకున్నారు. సో ప్రతి ఒక్కరికి ఒక హ్యాబిట్ అనేది ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మాకేంటంటే కొంతమంది మల్టిపుల్ వస్తారు పైల్స్ ఒకసారి కంటే ఎక్కువ, వాళ్ళందరిలోనూ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండోసారి వచ్చిందంటే పేషెంట్ 90% కాన్స్టిపేషన్ హ్యాబిచువల్ ప్రాబ్లం ఉంటుందని, అంటే వాళ్ళ రకమైన హ్యాబిట్కి అలవాటు పడిపోయారు. సో మేము ఏం చేస్తామంటే వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం. ఇట్లా మనం చిన్నప్పుడు పార్టీ ట్రైనింగ్ చేసినట్టు పెద్ద అయిన తర్వాత కూడా మళ్ళీ పార్టీ ట్రైనింగ్ చేయాలన్నమాట. వాళ్ళకి ఒక్కసారి సెట్ చేసినామంటే దేర్ లైఫ్ ఈజ్ కంఫర్టబుల్. ఇక మళ్ళీ పైల్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో అంటే వైద్యంలో ఏది కూడా 100% అనేది ఉండదు. మనం దాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.